మోక్షజ్ఞ కోసం మరో డైరెక్టర్ను రంగంలోకి దింపిన బాలయ్య. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి సినిమాను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ తొలి సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూశారు. అయితే ఊహించని విధంగా ఈ సినిమా ఆగింది. త్వరలో మంచి ముహూర్తం చూసి స్టార్ట్ చేస్తారని టాక్ వచ్చింది. ఇప్పుడు డైరెక్టర్ మారారని, మరో డైరెక్టర్ను రంగంలోకి దింపారని టాక్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? మోక్షజ్ఞ తొలి సినిమాను ప్రశాంత్ వర్మతో చేయాలనుకున్నారు. అనుకోవడమే కాదు, అఫీషియల్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే హనుమాన్ సినిమాతో వచ్చిన క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని వేరే సినిమాలకు కథ అందించడం, తన దగ్గరకు వచ్చిన ప్రాజెక్ట్స్కు సంబంధించిన అన్ని విషయాలను తనే దగ్గరుండి చూడాలనుకోవడం వల్ల కొన్ని ప్రాజెక్టులు క్యాన్సిల్ అవుతున్నాయి. ఇటీవల దేవకీనందన వాసుదేవ అనే సినిమాకు ప్రశాంత్ వర్మ కథ అందించారు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. మరోవైపు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ దగ్గర నుంచి అంతా తానే చూస్తానని చెప్పాడట. పైగా ఫుల్ స్టోరీ ఇంకా చెప్పలేదట. నన్ను నమ్మండి, సూపర్ హిట్ సినిమా ఇస్తాను అని చెబుతున్నాడట. ఇలా ప్రశాంత్ వర్మ చెప్పిన మాటలు బాలయ్యకు సంతృప్తికరంగా అనిపించకపోవడం వల్లనే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారనే టాక్. తాజా వార్త ఏంటంటే, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రభాస్తో పాన్ వరల్డ్ మూవీ కల్కి తెరకెక్కించిన నాగ్ అశ్విన్ డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సినిమాను సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజంతి మూవీస్ బ్యానర్లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే ప్రశాంత్ వర్మ సినిమా తర్వాత ఈ సినిమా ఉంటుందా, లేక ప్రశాంత్ వర్మతో చేయాలనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి నాగ్ అశ్విన్తో సినిమా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మోక్షజ్ఞ తొలి సినిమా అనేది సస్పెన్స్గా మారింది. బాలయ్య ఇటీవల మోక్షజ్ఞకు హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల సినిమా ప్రారంభోత్సవం ఆగింది. త్వరలోనే సినిమాను స్టార్ట్ చేస్తామన్నారు. మరి ఎవరి డైరెక్షన్లో మోక్షజ్ఞ తొలి సినిమా ఉంటుందో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.